ఆరాధన ప్రారంభం చేసుకున్నాను. ఓ దేవా, నీ కనికరంతో నన్ను నింపుము, నీ ప్రేమతో నా జీవితంను ఆశీర్వదింపుము. ఓ దేవా, నీ కరుణతో నన్ను నింపుము, నీ ప్రేమతో నా జీవితంను ఆశీర్వదించుము. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాను. సృష్టికర్త, మహోన్నతుడా, ప్రేమగల తండ్రి, దయగల నాయన, మరి ఒకసారి ఉదయ సమయమున మీ ముందుకు వచ్చి నమస్కరించి మీకు స్తుతిగానాలు చేస్తుండగా తండ్రి, మీరు మా అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా తండ్రి, మీరు మా అందరినీ మీ పవిత్ర స్థలంలో తీసుకొచ్చిన విధానం బట్టి మీకు వందనములు. ఎందరో తండ్రి ఇలాంటి స్థలం లేక బాధపడుతున్న బిడ్డలున్నారు. వాళ్ళని కూడా మంచి మందిరం మీరు దయచేస్తారని, చర్చ్ దయచేస్తారని, గుడి దయచేస్తారని నమ్ముచున్నాం. తండ్రి, మా కుటుంబాన్ని మీరు కాపాడుతున్న విధానం బట్టి మీకు వందనములు. భువన్ తెలుగు చర్చ్ కొలాబాలో ఉన్న తెలుగు బిడ్డల్ని, ఊర్లో ఉన్న బిడ్డల్ని, బాంబే ప్రాంతంలో ఉన్న బిడ్డల్ని అందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. తండ్రి, ఈ మార్చ్ మంత్ 2nd సండేలో మేము వచ్చేసాం తండ్రి. మీరు తీసుకొస్తున్న విధానం బట్టి మీకు వందనములు. మంచి ఆరోగ్యం అందరి బిడ్డల్ని దయచేయాలని కోరుకుంటున్నాం. మార్గంలో ఉన్న బిడ్డల్ని కూడా తండ్రి మీరే సకాలంలో తీసుకురావాలని ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన బిడ్డలు మీకు ప్రార్థన చేస్తున్నారు తండ్రి. వాళ్ళ బాధలు, వాళ్ళ సమస్యలు, వాళ్ళ అనారోగ్యము, వాళ్ళ సంతోషము మీకు తెలుసును తండ్రి. అందరినీ ఆశీర్వదించండి. ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలు, ఎగ్జామ్ రాసిన బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాం. అందరినీ దీవించండి. వాళ్ళ ఎగ్జామ్స్లో మీరు అండదండగా ఉండి నడిపించాలని కోరుకుంటున్నాం. మంచి రిజల్ట్స్ మీరు దయచేస్తారని మీకు ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన అందరి బిడ్డల్ని ఆశీర్వదించండి. आए तमाम बेटे और बेटियों को आशीर्वादित करना. उनके दुख, चिंता, परेशानी में बने रहने के लिए आपसे दुआ करते हैं. पिता, जो एग्ज़ाम लिख रहे हैं, जो परिवार में हैं, जो नौकरी के तलाश में हैं, जो बीमार हैं, जो चिंतित है, परेशान हैं, सभी को आशीर्वादित करना. आए तमाम लोग जो आपके सामने बैठे हैं इस पवित्र गिरजाघर में, सभी को आशीर्वादित करना. जो मार्ग में उन्हें भी तुरंत ले आने के लिए आपसे दुआ करते हुए आज की आराधना के आदि और अंत आप ही बनकर हम सभी की रक्षा रखवाली करने के लिए आपसे दुआ करते हुए ఈ కొద్ది విన్నపములు మా ప్రియ ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనమందరం లేచి నిలబడి మనమందరికి వచ్చిన పాట యేసు రక్తము రక్తము రక్తము, ఈ పాట అందరము కలిసి పాడుకుందాం. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన
ఉత్తర ప్రత్యుత్తర చదువుకుందాం. కీర్తన సామ్ 5:8:58 కీర్తన 5:8:58 ఉత్తర ప్రత్యుత్తరగా మనం చదువుకుందాం. మొదటి వచనము నేను చదువుతాను, రెండవది మీరు చదవాలని మనవి, చివరిది అందరం కలిసి చదువుకుందాం. ఫస్ట్ వర్డ్స్ I will read, second words you will read, last words we will read together. We'll read responsively from Psalm 5:8:58. A prayer for God to punish the wicked. Do you, ruler, ever give a just decision? Do you judge all the men fairly? Evil men go wrong all their lives. They tell lie from day they are born. Which does not hear the voice of the snake charmer or the chant of the clever magician. May they disappear like water draining away. May they be cursed like a weed off a path. Before they know it, they are cut down like weeds. In the fiery anger, God will blow them away while they are still living. చివరి వచనం అందరం కలిసి చెప్తున్నాం. People will say, the righteous are indeed rewarded. There is indeed the God who judges them. The word. Randiyu sayenchi padudamu rakshana durgamu mana prabhuve randi krutanata stotramuto raju sannidhi ke gudamu కూర్చోవాలని మనవి చేస్తున్నాం. ఈ రోజు కోసం ఏర్పాటు చేసిన వాక్య భాగం మనం చదువుకుందాం. For today's meditation, the scripture portion has been taken from the Gospel according to Saint Matthew, chapter 8, verses 23 till 27. 8వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము 27వ వచనం నుంచి 23వ వచనం నుంచి 27 దాకా మనము చదువుకుందాం. ఇంగ్లీష్లో అరుణమ్మ చదవాలని మనవి, తెలుగులో మేరీ అమ్మ చదువుతారా? తెలుగులో చదవాలని మేరీ అమ్మ చదవాలని మనం, ఇంగ్లీష్లో అరుణమ్మ, తెలుగులో మేరీ అమ్మ. मैथ्यू चैप्टर 8, मत्ती उसका 8वां अध्याय 23वें आयत से 27वें आयत तक. मैथ्यू चैप्टर 8 फ्रॉम 23 till 27. माइक थोड़ा नीचे कीजिए सैम. ఆయన వెంట ఆయన సముద్రం మీద తుఫాను లేచినందున ఆ
గాలిని సముద్రమును గర్జింపగా మిక్కిలి నిర్మలమాయను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోపడుచున్నవని చెప్పుకొనిరి. దేవుని that the boat was covered with the waves, but he was asleep. Then his disciples came to him and woke him, saying, Lord, save us, we are perishing. But he said to them, why are you fearful, O you of little faith? Then he arose, and the winds and the seas, and there was a great calm. So the men saying, who can this be, that even the winds and the seas obey him? Thank you, Amma. God bless you both. Amen. ఈ సమయంలో మనం విజ్ఞాపన ప్రార్థన చేసుకుందామండి. ఎడ్డా సొలొమోన్ గారు విజ్ఞాపన చేస్తున్నారు. ప్రార్థన మన సంఘం గురించి, ఈ ఉపవాస సమయం గురించి, అందరూ చేస్తున్న ప్రార్థన దేవుడు వినాలని, వాళ్ళ ఇంటిలో ఉన్న అక్కర్లు తీర్చాలని, ఇంకా మణిపూర్లో జరుగుతున్న విషయం గురించి ప్రార్థన చేయాలని ఆయనకు మనవి చేస్తున్నాం. ప్రత్యేకంగా మన సంఘం అభివృద్ధి గురించి కూడా అందరి గురించి ప్రార్థన చేయాలని మనవి. I request Edda Solomon ji to lead us in intercessory prayer. తీసుకొచ్చినైనా నేను స్తుతించి నేను కనపరచడానికి ఈ సమయాన్ని బట్టి దేవుడు వేలాది వందనాలు అయ్యా స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభునైనా. ఇదిగో నా తండ్రినైనా, ఇదిగో మేము చిన్నమందిగా కూడి ఉన్నాం తండ్రి ప్రభు, నీకు వందనాలు అయ్యా స్తోత్రాలు తండ్రినైనా. మరి తండ్రి మమ్మల్ని తండ్రినైనా మీరుండి మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాం తండ్రినైనా. వందనాలు తండ్రి స్తోత్రాలు ప్రభునైనా. ఎదుగు తండ్రినైనా ఈ లోకంలో జరుగుతున్న ప్రతి క్రియ మీకు తెలిసి ఉన్నది ప్రభునైనా. నీకు వందనాలు అయ్యా స్తోత్రాలు తండ్రినైనా. మాకు సంఘ అవసరాల గురించి ప్రార్థిస్తున్నాం తండ్రినైనా. మా సంఘాల్లో ఏం కావాలో తండ్రినైనా సమస్త ఎరిగిన దేవా నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా సంఘ అవసరాలను తీర్చుకొని అడుగుతున్నాం తండ్రినైనా. ఎదుగున తండ్రినైనా మా సంఘ కుటుంబాల తండ్రినైనా గృహాల్లోనైనా ప్రార్థన పెట్టుకుంటున్నాం తండ్రినైనా. వందనాలు స్తోత్రాలు తండ్రి. పెట్టుకున్న ప్రతి ఒక్క పెట్టు కూడా దీవించి ఆశ్రయించినైనా. ఇంకనైనా ఎవరైనా పెట్టుకుంటున్నారో తండ్రి వాళ్ళు కూడా దీవించి ఆశ్రయించుకొని అడుగుతున్నాం తండ్రినైనా. వందనాలు స్తోత్రాలైనా ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటండి నేను. కుటుంబాల్లో ఏ అవసరాలు ఉన్నాయో తండ్రి, ఎవరి అనాలకు వెళ్తే బాధపడుతున్నారు తండ్రి నైనా. సమస్త దేవానికి వందనాలు స్తోత్రాలైనా. ఎదుగున తండ్రి నేను ఈ సమయంలోనైనా సాధన గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆ బిడ్డనైనా మరి హాస్పిటల్లోనైనా ఎక్కడ అయినాడు తండ్రి నైనా. ఆ బిడ్డనైనా చెప్పలేడు తండ్రి నైనా. వందనాలు స్తోత్రాలు. ఆ బిడ్డతో మాట్లాడు ప్రభావ, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నైనా. ఆ బిడ్డలో ఉన్న ఏ అనారోగ్యంతో కూడా నైనా దీక్షమేమని అడిగినాం తండ్రి నాయన. మంచి ఆరోగ్యాన్ని బిడ్డ ఇంటికి రావడానికి సమాధానం దయచేయమని అడిగినాం తండ్రి నాయన. వాళ్ళ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని అడిగినాం తండ్రి. వందనాలు తండ్రి స్తోత్రాలు ప్రభునైనా. ఇంకా తండ్రి నాయన మరి మేరీ గారి గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మేరీ కుటుంబం గారి అలాగే మేరీ జాకబ్ గారి కుటుంబం కూడా వందనాలు స్తోత్రాలు. వాళ్ళు కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభునైనా. మన దేవాలయం మరి మణిపూర్ గురించి కూడా ప్రార్థన చేయించినాం తండ్రి నాయన. మణిపూర్లో కాదు ప్రభా, ఇండియాలో చాలా దిక్కులు కూడా నాయన గొడవలు జరుగుతున్నాయి తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభునైనా. అన్నైనా ఇవన్నీనైనా మీరు ఆకర్షించున్నారని మేము అనుకుంటున్నాం తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మీ చిత్తం లేనిది ప్రభునైనా ఆ కళలో ఇంటికి రాదని చెప్పిన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు. ఎక్కడ ఏది జరిగిన మీ చిత్రం సంఘం జరుగుతుందని మేము అనుకుంటున్నాం తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభునైనా. ఇంకానైనా మరి పాస్టర్ గారు చెప్తున్నారు తండ్రి, నేను మరినైనా ఎన్నోనైనా విషయాలు ఉన్నాయి తండ్రి. నేను ప్రతి ఒక్క విషయాన్ని మీ యొక్క పాదాలు ఎదురు పెట్టున్నాం తండ్రి. నేను ప్రతి ఒక్క అవసరాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి నాయన. నీకు స్తోత్రాలు వందనాలు. చదువుకోవడం వాక్యం బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆ వాక్యం విత్తుచుండగా తండ్రి నాయన, ఆ వాక్యం నాయన మంచి చోట పడే విత్తనంగా మమ్మల్ని
తయారు చేయమని అడుగుతున్నాం తండ్రి. రోడ్డు పక్కన పడే విత్తనంగా చేయొద్దు ప్రభునైనా వందనాలు స్తోత్రాలు తండ్రి. నీ వందనాలు మరి నాయన ఆ విత్తనాలనైనా మొలిచినైనా మరి తండ్రినైనా అవి ఫలించడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మరి నాయన మమ్మల్ని తండ్రినైనా మాకు ఇంకా నేర్పించి ప్రభావ నేను ఎలా ఆరాధించాలో, నేను ఎలా స్థుతించాలో, నీ పాటలు ఎలా పాడాలో మాకు ఇంకా నేర్పించమని అడుగుతున్నాం తండ్రినైనా వందనాలు తండ్రి. స్తోత్రాలు ప్రభానైనా. ఇదిగోనైనా స్కూల్ పిల్లలకి ఎగ్జామ్ వస్తుంది ప్రభానైనా వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకో తండ్రినైనా. నీకు వందనాలు స్తోత్రాలైనా. మరి నేను ఎగ్జామ్ రాస్తున్న ప్రతి ఒక్క పెట్టిన తండ్రి జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళకి మంచి జ్ఞాపక శక్తిని దయచేది తండ్రినైనా. వందనాలు తండ్రి. స్తోత్రాలు వాళ్ళలోనైనా ఎటువంటి పిరికితనము లేకుండా తండ్రినైనా వాళ్ళ ధైర్యంగా వెళ్ళినైనా మరి నేను ఎగ్జామ్ రాయడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రినైనా. వందనాలు స్తోత్రాలు. వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాను తండ్రినైనా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రినైనా. ఈ మహారాష్ట్ర పట్టణాన్ని దీవించిన ఆశీర్వదించినైనా ఎక్కడైతేనైనా ఇక ఆరాధన జరుగుతుందో తండ్రినైనా ప్రతి ఒక్క చోట మీరుండి తండ్రినైనా ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రినైనా. వందనాలు తండ్రి. స్తోత్రాలు. మా యొక్క సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్న తండ్రి. సంఘాన్ని విడిచినైనా ఎంతమందినైనా దూరంగా వెళ్ళినారు తండ్రినైనా ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు జ్ఞాపకం చేసుకుని తండ్రినైనా. నీకు వందనాలు స్తోత్రాలు. అన్నైనా చాలామంది బిడ్డలు వేరు దిక్కులు చదువుకుంటున్నారు తండ్రినైనా వాళ్ళని కూడా మీ చేతులు కప్పు చెప్పుకుంటున్నాం తండ్రినైనా. వందనాలు తండ్రినైనా. అలాగే తల్లిదండ్రులు కూడా వేరే దిక్కులు పని చేసుకుంటున్నారు తండ్రినైనా. వేరు దేశాలు వెళ్ళి పని చేసుకుంటున్నారు నాయన. ప్రతి ఒక్క పెట్టిన మీ చేతులు కప్పు చెప్పుతున్నాం తండ్రినైనా. మీరే కాచి కాపాడమని అడుగుతున్నాం తండ్రినైనా. నీకు వందనాలు స్తోత్రాలైనా. మనమేమి నాయన భయంకరమైన రోజుల్లో ఉంటున్నాం తండ్రినైనా. మరి ఎప్పుడు ఏం జరుగుతుందో మేమైతే ఎరుగం తండ్రినైనా. సమస్య ఎరిగిన దేవుడు తండ్రి. ఎదుగునైనా నీ యొక్క వాక్యం చదివిస్తున్నానైనా వాళ్ళు ఎక్కనైనా నీతో ఉన్న శిష్యులైనా కంగారు పడ్డానైనా వాళ్ళని నువ్వు గద్దించిన అల్ప విశ్వాసాలు అంటున్నావు తండ్రి. మరి అటువంటి విశ్వాసం అటువంటి అల్ప విశ్వాసం ఆలోచించి కూడా తీసివేయమనైనా నీ అందు నమ్మిక ఇచ్చిన తండ్రి మేము ముందుకు నడవడానికి మా అందరినీ నాయన దీవించండి, ఆశీర్వదించిన ఆయన మా అందరికీ శక్తిని దయచేయమని అడుగుతున్నాం నా తండ్రి. నీకు వందనాలు తండ్రి. స్తోత్రంగా ప్రభు మా సంఘాన్ని ఇంకనైనా బలపరచమని దీవించమని అడుగుతున్నాం తండ్రి. ప్రతి ఒక్క బిడ్డనైనా నీ సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధించే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్న తండ్రి నాయన. ఇదిగో నా తండ్రి నాయన పాటలు పాడుచుండగా తండ్రి నాయన మీరు మాకు మంచి కంఠ స్వరాలు దయచేసి మేము పాడుచున్న ప్రతి ఒక్క పాటలు మీరు ఆనందం పొందుకోవాలని అడుగుతున్నాం తండ్రి నాయన. అలాగేనైనా మరి పాస్టర్ గారు వాక్యం విధిస్తుండగా తండ్రి నాయన ఆ వాక్యం తండ్రి నాయన మీరుండి తండ్రి నాయన మాకు మంచి మర్మాలు మాకు బయలుపరచమని అడుగుతుంది తండ్రి నాయన. అదేవిధంగా సంఘమునైనా మరి మేము ముగించుకుని ఇంటికి వెళ్తుండగా మీరే మాకు త్రోవలో మీరే ఉండమని మరి కొద్ది చిన్న వినపములు నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మిగిలినంత బ్రతమాలు వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బ్రదర్. గాడ్ బ్లెస్ యూ. ఈ సమయంలో మనం స్తుతి ఆరాధన చేసుకుందామండి. ఐ రిక్వెస్ట్ choir team to please come forward and lead us in song.